యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ నా ఉదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తవైన నా గొప్ప దేవాన్ని నేను స్తుతిస్తున్నాను. ఆయన స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు వందనాలు. నీ కృపలో నీ సేవకుడిగా అల్పుడను బలహీనుడు నాయన ఈ స్థలమందు నిలిచి ఉండడానికి మీరు చూపిన కృపను కనికర వాత్సరతను బట్టి మీకు వందనాలు. చదవబడిన వాక్యములో నుండి కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడమని కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయతను మీరు అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ నీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆటంకపరుస్తున్న ప్రతి ప్రభావాన్ని విడుదల కలుగు చేయండి. వినగల చెవిని అంగీకరించగల మనస్సుని బిడ్డలకు మీరు అనుగ్రహించి వింటున్న వారందరి జీవితాల్లో మేలును, ఆశీర్వాదాన్ని, కృపను, సమాధానాన్ని మీరు కలుగు చేయమని వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి నీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతులను సర్వశక్తిమంతుడైన ప్రభు పాద సన్నిధిలో మరి కూడి చేరి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదవబడిన దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘ ప్రియులకు ఈ పత్రికను రాస్తూ పరిశుద్ధులకును, అధ్యక్షులకు, పరిచారకులకు, విశ్వాసులైన దేవుని పిల్లలను బలపరుస్తూ ఈ పత్రికను రాస్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రిక తన యొక్క 3 సువార్త ప్రయాణాల్లో 2వ సువార్త ప్రయాణంలో ఈ పత్రికను రాశాడు. ఈ పత్రికను పౌలు గారు రాస్తూ ఉన్నప్పుడు భయంకరమైన శ్రమలలో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం గమనించగలం. మీరు ఇంకా బాగా మీకు అర్థమవడానికి మరి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, 7వ వచనం, 12వ వచనం, 18వ వచనం, 27వ వచనం, అలాగే 2వ అధ్యాయము 15వ వచనం, 22 వచనాలు మీరు చదివితే పౌలు గారు ఆయనున్న శ్రమను గురించి అక్కడ వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చాడు. నేను ఇంత శ్రమను అనుభవిస్తూ ఉన్నా నా యొక్క సహవాసం, నా యొక్క ధ్యాస, నా యొక్క గురి అంతా ఎవరిపైన ఉందంటే జీవము కలిగిన దేవునిపైనే ఉంది. నా ఎదుటుంచబడినటువంటి పరుగు పందెములో నేను నీరసిల్లిపోవట్లేదు, నేను కృంగిపోవట్లేదు. నా ఎదురున్నటువంటి ఆ విశ్వాస పోరాటాన్ని నేను జయించాలి అని, నా పరుగును నేను కడముట్టించాలి అని ఆత్మీయ పోరాటంలో నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు, ఎంచుకోదగినవి కాదు. ఒకవేళ మీరు ఎంత శ్రమ అనుభవిస్తూ ఉన్నా, అది వ్యక్తిగత జీవితంలో వచ్చినా, కుటుంబ జీవితంలో వచ్చినా, ఆత్మీయుల మధ్యలో మీరు కృంగిపోతున్న పరిస్థితులు మీకు ఏర్పడుతూ ఉన్నా మీరేమాత్రం కృంగిపోబాకండి, ధైర్యముగా ఉండండి, శ్రమలను సహించండి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఏ పరిస్థితులు మీరున్నా మీరు ఆనందముగా ఉండండి అని చెప్పి రాశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ పత్రిక యొక్క ముఖ్యాంశం, మూలాంశం, మూల పదం ఏంటంటే ఆనందం. 4వ అధ్యాయము 4వ వచనంలో ఫిలిప్పీ పత్రికలో రాస్తూ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, మీరు ప్రభువునందు ఆనందించండి. లోకములో ఉన్నటువంటి ఆనందం శాశ్వతంగా ఉండేది కాదు.
లోకములో ఉండేటువంటి ఆనందాన్ని నేను మీకు అనుగ్రహించలేను, కానీ నాలో మీరు ఆనందిస్తే అది ఎల్లప్పుడూ ఆనందం నిలిచి ఉంటుందని ప్రభువునందు ఆనందించండి అని చెప్తూ పౌలు గారు 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా 13వ వచనంలో అంటాడు, నేను ఈ శ్రమలను అనుభవిస్తూ ఉన్నాను అంటే, నేను ఈ శ్రమలను సహించుకోగలుగుతున్నాను అంటే, నేను ఈ శ్రమలను భరించగలుగుతున్నానంటే నన్ను బలపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామం పడదాం. హల్లెలూయా. నాకు నేనుగా అయితే బలహీనుణ్ణే, నాకు నేనుగా అయితే ఈ శ్రమను నేను అనుభవించలేను, నాకు నేనుగా అయితే ఈ కష్టాన్ని నేను భరించలేను, నాకు నేనుగా అయితే ఈ కన్నీటి వలయములో నేను కొనసాగుతూ వెళుతూ ఉండగా నాకు నేనైతే వీటిని భరించలేను, తట్టుకోలేను, కానీ నాకు తట్టుకోవడానికి నా సహనము సకల జనులకు కనపరచడానికి కొరకై నన్ను బలపరుస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నన్ను బలపరుస్తున్నాడు గనుక నేను సంపన్న స్థితిలో ఉన్నా నన్ను బలపరిచాడు, లేమి స్థితిలో ఉన్నా నన్ను బలపరిచాడు, ఆహారము కొరత కలిగిన పరిస్థితుల్లో నేనున్నా నన్ను బలపరిచాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలుగుతున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటూ విశ్వాసులైన దేవుని పిల్లలు బలపరచడానికి ఓ ప్రత్యేకమైనటువంటి మాట ఆయన రాసినటువంటి మాట, వారిని బలపరిచే మాట మనం చదువుకున్నాం. ఇప్పుడు చదువుదాం దేవుని వాక్యంలో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, కాగా క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని రాశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మన అంశం ఏంటంటే, మన ప్రతి అవసరమును తీర్చే దేవుడు మనకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది వ్యక్తిగత జీవితమైనటువంటి ఉన్న అవసరమైన, కుటుంబ జీవితంలో ఉన్న అవసరమైన, నీ జీవితంలో ఏ అవసరత కొరకు నీ అక్కడి కొరకు వేదన పడుతూ దేవుని దగ్గర ప్రార్థిస్తున్నావో, దేవుని దగ్గర ఆశిస్తున్నావో, నీ ప్రతి అవసరం క్రీస్తు యేసునందు మహిమలో ఆయన తీర్చునుగాక. నీ ప్రతి అక్కరను దేవుడు తీర్చునుగాక. ఆయన మహిమైశ్వర్యములో నుండి మీ ప్రతి అవసరాలు తీర్చబడునుగాక. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే మన అవసరము తీర్చడం దేవుని ఉద్దేశం, మన అక్కరలను తీర్చడం దేవుని ఉద్దేశం. మన ప్రతి అవసరతను ఆయన తీర్చగలిగిన దేవుడు. ఆయనకున్న చక్కని పేరేంటి అంటే, దరిదాపుగా యేసు ప్రభు వారికి 3000 పైచిలకు పేర్లు ఉన్నాయి. వాటిలో ఒక శ్రేష్టమైన పేరు మనము ధ్యానం చేస్తున్నాం, మన అవసరతలను తీర్చే దేవుడు. అది ఏ విధమైనదైనా, ఒకవేళ మనుషులము గనుక మనకు ఒకవేళ అది అసాధ్యముగా కనబడవచ్చేమో కానీ మనం ఆరాధించే దేవునికి అది సాధ్యమే అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకది అసాధ్యముగా కనబడపోవచ్చేమో, మనకది వల్లగాని పరిస్థితిలో ఒకవేళ ఉండొచ్చేమో, మన వల్ల కుదరని పరిస్థితి ఒకవేళ కనబడొచ్చేమో, కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే మన ప్రతి అక్కరను తీర్చగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు పౌలు గారు మాట్లాడుతుంటున్నాడు, మీ ప్రతి అవసరతను ఎక్కడ తీరుస్తాడంట? క్రీస్తు యేసు నందు తీరుస్తాడు. ఎక్కడ తీరుస్తాడు? లోకములో ఉంటే మన అవసరాలు తీర్చబడవు, లోకముతో కలిసి జీవిస్తుంటే మన అవసరాలు తీర్చబడవు. ఎక్కడ మీ అవసరాలు తీర్చబడతాయంటే, ఎక్కడ మీ అక్కరలు తీర్చబడతాయంటే, ఎక్కడ మీ కొరతలు సరిచేయబడతాయంటే, ఎక్కడ మీకు సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు అంటే క్రీస్తు యేసు నందు తీర్చబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మాట్లాడుతూ 8వ అధ్యాయంలో ఒక చక్కని మాట అంటాడు. మొట్టమొదటి వచనములో, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసు నందున్న వారికి, ఎవరికంట? యేసు నందు నీవుంటే, యేసులో నీవుంటే, యేసయ్యతో కూడా నీవుంటే నీ ప్రతి అవసరాలు నా దేవుడు తీర్చగలిగిన దేవుడు అని చెప్తున్నాను. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభు నామం పడదాం. హల్లెలూయా. కనుక మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే మన ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడు. ఎలాంటి అవసరాలు దేవుడు తీరుస్తాడు, లేక ఏ విధమైన అవసరతను దేవుడు తీరుస్తాడో ఒక 6 మాటలు మీకు జ్ఞాపకంలోకి తీసుకొచ్చి నా మాటలు నేను ముగించడానికి ఆశిస్తున్నాను. నెంబర్ 1, మొట్టమొదటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 32 వచనాలు.
31వ వచనాన్ని మొదటిగా చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం చదువుమా. కాబట్టి ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకొందుము అని చింతపడబాకండి. అన్యజనులు వీటి అన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలసి ఉన్నదని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి గరిసెలలో కూర్చుకోవు. ఆకాశ పక్షులను చూడండి, దినదినము కావలసిన ఆహారము అందజేయును వాటికి దేవుడు. దినదినము కావలసిన ఆహారము అందజేయును వాటికి దేవుడు. కలసి కట్టుగా అవి ఎగిరిపోతాయి, కలసి కట్టుగా అవి ఎగిరిపోతాయి. కడుపు నింపుకొని అవి తిరిగి వస్తాయి, కడుపు నింపుకొని అవి తిరిగి వస్తాయి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి గరిసెలలో కూర్చుకోవు. ఆకాశ పక్షులను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చదువుకున్నాం. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే, నెంబర్ 1, మన శరీరానికి సంబంధించిన అక్కరలను అవసరతలను తీర్చే దేవుడు. మన శరీరానికి దేవుడు మానవుని సృజించిన తరువాత మానవునికి కావలసినటువంటి సకల సదుపాయాలను కలుగు చేశాడు. చేశాడా చేయలేదా? చేశాడు. మానవునికి ఏదేది కావాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఏది ఇస్తే మానవుడు ఆనందంగా సంతోషంగా బ్రతుకుతాడో కావలసినటువంటి సదుపాయాలన్నిటినీ దేవుడు కలుగు చేశాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్నిటినీ సృజించి వాటిపైన దేవుడు అధికారిగా ఉండమని మానవుణ్ణి పెడితే మానవుడు పాపములో పడిపోయి, శాపములో పడిపోయి అధికారిగా ఉండవలసినటువంటి తను బానిస బ్రతుకుతూ దేవునికి వేదనను, దుఃఖాన్ని మిగిల్చాడు. నా రూపములో, నా పోలికలో, నా స్వరూపము చెప్పున నేను చేసుకున్నటువంటి నా మనుషుడు, నావాడు, నా కుమారుడు, నా కుమార్తెని నేను చెప్పుకుంటున్న నా బిడ్డలు నాకు వేదన కలిగించారని ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మన అవసరతలు తీర్చే దేవుడు ఎలాంటి అవసరతలు దేవుడు తీరుస్తూ ఉన్నాడంటే, శారీర సంబంధమైన అవసరతలను తీర్చే దేవుడు. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ 6వ అధ్యాయంలో శిష్యులు యేసు ప్రభువారిని వెంబడిస్తూ వచ్చారు. ఎవరిని వెంబడించారంట? వెంబడించిన శిష్యుల్లో ఒకడే కదా యేసు ప్రభువుని పట్టించింది. అందుకని నేను అంటాను, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. సన్యాసి రాసుకుంటే బూడిద రాలిద్దని, నా ఫ్రెండ్ అనో, నా స్నేహితుడనో, నావాడు అనుకుంటే రేపు వాడే నీకు గుంట తీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇంకా భయంకరమైన మాట ఏంటంటే, ఒక తల్లి ఉదరమున ఉద్భవించినటువంటి, అంటే ఒక తల్లి కడుపులో నుంచి వచ్చిన నీ సొంత సహోదరుని సైతం నమ్మొద్దన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరు అంటే, నమ్మదగిన వాడు. ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు. యేసు ప్రభువారిని వెంబడిస్తున్నారు, యేసు ప్రభువారితో నడుస్తున్నారు. యేసు ప్రభువారు పెట్టేటువంటి రొట్టె ముక్కలు, ఆహారాన్ని, పానీయాన్ని తాగుతూ నడుస్తూ ఉన్నారు. కానీ వారి జీవితాల్లో మేము ఆరాధించే దేవుడు మా అక్కరులు తీర్చగలిగిన దేవుడు, మా కొరతలు తీర్చగలిగిన దేవుడు, మా అవసరతలు తీర్చగలిగిన దేవుడు అని గ్రహించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభువును వెంబడించిన శిష్యులు ఉంటే, వారికి బుద్ధి కలగడానికి ఏం మాట్లాడుతూ వచ్చాడంటే ప్రభువు, ఆకాశ
పక్షులను చూడండి, అవి విత్తట్లేదు, అవి కోయట్లేదు, అవి వాటి యొక్క పంటను గరిసెలలో కూర్చుకోవట్లేదు. అంటే మానవుడు జాగ్రత్త చేసుకున్నట్లుగా ఆహారాన్ని అవి జాగ్రత్త చేసుకోనకపోయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాటిని పోషిస్తున్న దేవుడు అని మాట్లాడుతూ అంతటా ఆగలేదు ప్రభువు. ఆయన ఏమన్నాడు అంటే, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా అన్నాడు. ఇప్పుడు చెప్పు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటికంటే మనం ఎవరమంట? శ్రేష్ఠులమి. మాటతో సృష్టిని కలుగజేసితివి, మాటతో శవముకు జీవమిచ్చితివి. మాటతో సృష్టిని కలుగజేసితివి, మాటతో శవముకు జీవమిచ్చితివి. మాటతో పాప క్షమాపణ చేయక, మాటతో పాప క్షమాపణ చేయక, ప్రాణము సిలువలో దారబోసితివి. ప్రాణము సిలువలో దారబోసితివి. భజయంతుము నిను దేవా యెహోవా, శ్రీయేస రక్షణ కర్త. హల్లెలూయా. మాటతో కలుగు చేసినటువంటి సృష్టిలో ఉన్న జంతువులు, సృష్టిలో ఉన్న పక్షులు, సృష్టిలో ఉన్న ప్రతిదీ యేసయ్య మాటతోనే కలుగునుగాక అంటే కలిగినాయి. మనల్ని మాత్రం కలుగునుగాక అనలేదు. ఎందుకు నీవు శ్రేష్ఠుడివి అని ప్రభువు మాట్లాడాడు అంటే, ఎందుకు నీవు వాటికన్నా శ్రేష్టమైన వాడివి అని ప్రభు నిన్ను గురించి నన్ను గురించి మాట్లాడాడు అంటే, అవి మాటతో కలిగినాయి, మనమేమో ఆయన చేతులతో చేయబడ్డాం. కొట్టుగట్టికి చెప్పట్లు దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తన స్వహస్తాలతో మానవుని నిర్మించాడు. ఆయన పోలికలు, ఆయన రూపములో మానవుని చేసుకున్నాడు. కానీ సృష్టి అంతటిలో ఉన్న ప్రతి దానిని మాటతోనే కలుగు చేశాడు. అందుకే మనం ఆయన చేతితో చేయబడ్డాము కనుక, అంటే ఇంక్లూడింగ్ మీ, నాతో పాటుగా మనల్ని చేయలేదు కానీ మన ఆది పితరులైన ఆదాము అవ్వలను దేవుడు తన చేతితో చేశాడు. మనము చేతితో చేయబడ్డాము కనుక ప్రభు అంటున్నాడు, వాటికన్నా మీరు శ్రేష్ఠులు అన్నాడు. శిష్యులు ఈ సంగతిని ఎరిగి కూడా ఎరగనట్లుగా ప్రయాణము చేస్తూ, వారు ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఎట్లాగుండాలి, ఎట్లా బ్రతకాలి, మా లైఫ్ ఏంటి, మా జీవితం ఏంటి, మా పరిస్థితి ఏంటి అని వారు కృంగిపోతూ ఆలోచన చేస్తూ ఉండగా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఎలా బ్రతుకుదామని రేపటిని గూర్చి చింతించవాకండి. యాకోబు పత్రికలో ఒక చక్కని మాట రాయబడింది, 4వ అధ్యాయంలో 17వ వచనం అనుకుంటాను. అక్కడ రాయబడుతూ అంటాడు, రేపటి నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారము చేసి లాభము సంపాదించుకొని వద్దామని చెప్పుకునేవారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు అన్నాడు. మనము నిన్నటి వారమే, ఈ రోజు కూడా మంది కానే కాదు. మనము నిన్నటి వారమే కనుక రేపేమి సంభవించిందో మనకు తెలియదు కనుక రేపు ఉంటాములని ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవాల్సినటువంటి అవసరము ఏ మనిషికి లేనే లేదు. శిష్యులతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఎలా జీవిద్దామని మీరు అనుకోవాకండి అని చెప్పి వారికి బుద్ధి రావడానికి ఉపమానం చెప్పాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తట్లేదు, అవి కోయట్లేదు, అవి వారి యొక్క పంటను జాగ్రత్త చేసుకోవట్లేదు, కానీ వాటికంటే మీరు శ్రేష్ఠులు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 34వ కీర్తన, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 10వ వాక్యములో ఉంది, సింహపు పిల్లలైనా లేమిగలిగి ఆకలిగా ఉంటాయేమో కానీ యెహోవాను నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువ నేను చేయను అన్నాడు. మానవునికి కావలసిన 3 ప్రత్యేకమైనటువంటి అవసరతలు ఏంటి అంటే, నెంబర్ 1 తినడానికి తిండి కావాలి, 2వది కట్టుకోవడానికి వస్త్రాలు కావాలి, ఉండడానికి ఏం కావాలి, ఓ చక్కని గృహం కావాలి. కనుక నీ శారీర సంబంధమైనటువంటి ప్రతి అక్కర నా దేవుడు తీర్చగలిగిన దేవుడు అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తన పుస్తకం 107వ కీర్తన 9వ వచనం, కీర్తన పుస్తకం
107వ కీర్తన 9వ వచనం అంటాడు, ఆయన నా ప్రాణమును తృప్తిపరచి ఉన్నాడు. దేనితో అంట? మేలుతో నా ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరచాడు అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో మీరు చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూస్తే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని రాశాడు. దేని కొరకంట? శారీరపరంగా మనం ఈ దేహాన్ని కలిగి ఉన్నాము కనుక ఆకలి అవ్వడం మంచిదే, ఆకలిని తీర్చగలిగిన దేవుడే. కానీ మనము దేని కొరకు ఆకలి కలిగి ఉండాలి, దాకము కలిగి ఉండాలి, దప్పిక కలిగి ఉండాలి అంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. మొదట నా రాజ్యాన్ని, నీతిని మీరు వెదకండి, ఆ మీదట మీకు కావలసిన సమస్తాన్ని నేను మీకు అనుగ్రహించదను అని చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక మత్తయి సువార్త మరి 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా మరి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏ స్థితిలో ఉన్నా మనం ఎలాగుండాలంటే తృప్తి కలిగి జీవించాలి అన్నాడు. మరి ఓ చిన్న 2 సందర్భాలు మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. నిజంగా మన శారీరక అవసరాలు దేవుడు తీరుస్తాడా? క్షమించండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మరి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 6-7 వచనాల్లో సందర్భమును మీకు జ్ఞాపకంలోకి తీసుకొస్తాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 6-7 వచనాలు. ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడంట? ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. ఈ వాగు దగ్గర నుండి ఆకలి అవుతుంది ప్రభు అని మరణాపేక్ష కలిగిన వాడై దేవునికి ప్రార్థన చేశాడంట. ఆకలి బాధ తట్టుకోలేక, ఆకలి బాధను తట్టుకోలేక, మరి నాకు ఆకలి అవుతుందయ్యా, ఆహారం పెట్టే దిక్కు కూడా ఈ అరణ్యములో లేరు నాయనా, ఈ కెరీతు వాగు దగ్గర మంచినీళ్లు తాగి బ్రతుకుతున్నాను నీ సేవకుడిగా, ఇది నీవు సహించేది కాదు కదయ్యా, నాకు ఆకలి అవుతుంది ప్రభువా, నన్ను చావనైనా చావనీయ్యా అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? దైవజనుడు ఆకలితో అలమటించి ప్రార్థన చేస్తుంటే, మరణాపేక్ష కలిగిన వాడై దేవుని దగ్గర కన్నీరు గార్చి ఏలియా ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని హృదయాన్ని కదిలిస్తే వెంటనే ఆయన ఏం చేశారంటే, నమ్మదగని పక్షి ఏదైనా ఉందంటే అది కాకి. నమ్మదగని పక్షి ఏది? పిల్లలు పొద్దున్నే ఇడ్లీ తెచ్చుకోమని అమ్మోళ్ళు డబ్బులు ఇచ్చి పంపించారని హోటల్కి. పిల్లలు ఇడ్లీ తెచ్చుకుంటా ఉంటే వాడిని తలపైన ఒక్క పోటు పొడిసి ఇడ్లీ పొట్లం లాక్కొని వెళ్ళిపోయింది. పిల్లలు ఏదన్నా చిరుతిండి తింటా ఉన్నారనుకో, తింటున్నటువంటి ఆ తిండిని కూడా వాళ్ళని భయపెట్టో రెక్కలు తట్ల కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ వస్తువు తీసుకొని లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నము చేసేటువంటి కాకి, దాని బుద్ధి మంచిది కాదు. అందుకనే పెద్దోళ్ళు అంటారు, కాకిలాగా చిరకాలము జీవించడం కంటే పావురములాగా నిష్కపటమైన భక్తి కలిగినటువంటి జీవితం జీవించడం మేలు అన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చిరకాలం జీవించాలి కాకిలాగా, చీ 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 చా చా అనిపించుకోవాలి. అట్లాంటి బ్రతుకు అవసరం లేదు. అలాంటి కాకి దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో నా కుమారుడైన ఏలియా కెరీతు వాగు దగ్గర మంచినీళ్లు దాగి బ్రతుకుతున్నాడు, నా కుమారుడైన ఏలియా ఆకలి తెచ్చడానికి నువ్వు ఏం చేయాలంటే రాజుగారి ఇంటికి వెళ్ళు, అక్కడ రొట్టె ముక్కలను ఫ్రెష్గా ఏపుతున్న మాంసపు ముక్కలు జాగ్రత్త, నువ్వు నోట్లో పెట్టుకున్నావా అపవిత్రమైపోతాయి. కాబట్టి నువ్వేం చేయాలి, నీవు శుభ్రంగా స్నానము చేసి నీ కాళ్ళతో ఆ రొట్టె ముక్కలను ఇంకా మాంసపు ముక్కలను నీవు తీసుకొని నా దాసుడైన ఏలియాకు నీవు ఇవ్వాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాకి దేవుని మాటకు లోబడింది. ఏం లోబడిందంట? దొంగ కాకి, మాట విన్న కాకి, అసహ్యమైనటువంటి కాకి, అపవిత్రమైనటువంటి వాటిని తినే కాకి దేవుని మాటకు లోబడి, మరి దేవుడు చెప్పినట్లుగా ఎన్ని దినాలు ఏలియాను పోషించమని ప్రభు చెప్పాడు, ప్రతిరోజు రాజుగారి గృహంలోకి వెళ్ళేది, రాజుగారి వంటశాలలోకి వెళ్ళి రొట్టె ముక్కలను మాంసపు ముద్దలను తీసుకొచ్చి మరి ఏలియా ఒడిలో వేసినట్లుగా దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మన ఆకలిని తీర్చే దేవుడు, మన దాహాన్ని తీర్చే దేవుడు, మన వస్త్రాలను, మనకు కావలసినటువంటి ఈవులను అనుగ్రహించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. మన సంఘంలోనే చాలా సాక్ష్యాలు నేను చెప్పదలుచుకుంటే కొన్ని వందల సాక్ష్యాలు చెప్పొచ్చు. మచ్చుకి 1-2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. నా భార్య ఫ్రూటీని మరి నిండు గర్భవతిగా ఉంది, 9వ నెల.
నా పరిస్థితి అప్పుడు ఎలాగుందంటే కనీసం నా భార్యకు కాయలు తెచ్చి ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఒక 100 రూపాయలు పెట్టి యాప్లికాయలు నా భార్య నోరారా అడిగినా నేను తీసుకొచ్చి ఇవ్వలేనటువంటి అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. ఏం చేయాలో ఏం అర్థం కాల. ఇంట్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు నా భార్య నన్ను ఏమడిగిందంటే, అయ్యా యాప్లికాయ తినాలని ఉంది, ఒక యాప్లికాయ అన్నా తెచ్చిపెట్టు అని అడిగింది. నా జేబులో 10 రూపాయల కాగితం తప్ప ఏమి లేవు. బైబిల్ తీసుకున్నాను, ఓ స్థలములోకి ప్రార్థనకు వెళ్ళాను. ఓ స్థలములోకి ప్రార్థనకి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నాను, కానీ మనసంతా కలవరం. అరే రే భార్యని చేసుకున్నాను, గర్భవతిగా ఉన్నటువంటి నా భార్య, నా కొరకు ప్రయాసపడుతున్నటువంటి నా భార్యకి ఒక్క యాప్లికాయ కూడా తెచ్చిపెట్టలేని దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నాను ప్రభువా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకయ్యా అని ఆ పులిపెట్టి మీద ఉండి ప్రార్థన చేసి మరి ప్రార్థన జరిగించాను. ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక ప్రార్థన అయిపోయి అందరి కొందనాలు ప్రార్థన అయిపోయింది అని వాళ్ళకి చెప్పి నేను పులిపీటి మీద నుంచి దిగి కిందకు వస్తున్నాను. పులిపీటి మీద నుంచి కిందకి దిగి వస్తుంటే దేవునికి స్తోత్రం, ఓ తల్లి దరిదాపుగా ఒక డజన్ యాప్లికాయలు, ఎన్ని, 1 కాదు 2 కాదు, 1 కొనలేని దౌర్భాగ్య స్థితిలో నేనుంటే నా దేవుడు పులిపీటి మీద చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి ఆ డజన్ యాప్లికాయలు నేను కొంటే మహా ఇంత కాయలు కొంటానేమో, నా చేతిలో పట్టేంత కాయలు కొంటానేమో, శ్రేష్టమైన కాయలు, కాయ నా అరచేతిలో పట్టుకోవడానికి కూడా ఇంకా పెద్దగా ఉంది. ఓ డజన్ కాయలు ఎప్పుడో నుంచి ఇవ్వాలి అని ఆశించిందంట ఆమె. ఆ రాత్రే ఇవ్వడం దేవుని చిత్తం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థన అయిపోయి నేను తిరిగి వస్తూ ఉంటే ఒక కవర్లో వేసుకొని వచ్చి, అయ్యా ఇదిగో ఆ అమ్మాయి కడుపుతో ఉంది కదా, నేను ఇవ్వాలనుకున్నాను, ఇదిగో ఈ యాప్లికాయలు తీసుకెళ్ళాయని ఆ తల్లి వంగాల్ని ఆ కవర్ తీసుకుంటూ నేను ఏడుస్తూ ఉంటే నాతో పాటు ఆ తల్లి కూడా ఏడ్చి, ఎందుకయ్యా ఏడుస్తున్నావంటే అప్పుడు చెప్పాను, అమ్మ నేను నా భార్య నేను ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఒక యాప్లికాయ అయ్యా అని అడిగింది, కానీ నా దగ్గర జేబులో 10 రూపాయలే ఉన్నాయి. నా భార్య గర్భవతిగా ఉండి కూడా ఒక యాప్లికాయ తేలైనటువంటి అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. కానీ జీవము కలిగిన దేవుడు గొప్పోడమ్మా. దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు ప్రార్థన ఆలకించి ఈ రోజే నేను ప్రార్థన చేశాను. నా భార్య ఇప్పుడు వచ్చేటప్పుడు అడిగింది, ఈ రాత్రి నేను ఇంటికి వెళుతూ తిరిగి వెళుతున్న సమయంలో ఈ అద్భుతమైనటువంటి నా భార్య యొక్క ఆకలిని, ఆశను నీ ద్వారా దేవుడు తీర్చాడని చెప్పాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామముపడదాం. హల్లెలూయా. ఇలాంటివి కొన్ని వందల సాక్ష్యాలు నేను చెప్పగలను. నా జీవితంలో నేను అనుభవించిన కార్యాలు. ఓ తల్లి మన సంఘములో ఉంది, మరి 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. వాళ్ళకి రోజు వాళ్ళు అడుగుతున్నారంట, ఒక మామిడికాయ తీసుకొచ్చి పెట్టమ్మా, ఒక మామిడికాయ తీసుకొచ్చి పెట్టమ్మా. పాపం ఆ సిస్టర్ పరిస్థితి కూడా ఎలాగుందంటే కనీసం పిల్లలకి టిఫిన్ పెట్టడానికి అవకాశం లేని పరిస్థితి. ఇంకా మామిడికాయలు మరి ధర పెట్టి కొనడానికి అవకాశం ఉందా అంటే పాప మా అక్క దగ్గర ధర పెట్టి కొని ఆ పిల్లలకి ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. ఆ రోజు హౌస్ విజిటింగ్కి వచ్చాను నేను. హౌస్ విజిటింగ్కి వస్తే ఒకళ్ళు మరి ఒక 6 కాయలో 8 కాయలో నాకు మామిడికాయలు ఇచ్చారు. ఆ కాయల వంగాల్ని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఇదిగో ఫలానా వాళ్ళకి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పిల్లలు దేవుడు ఇస్తాడని ఆ సహోదరి చెప్తుంది. నువ్వు ఈ 2 కాయలు దేవుడు ఇవ్వాలంటే దైవజనుడిగా నా సేవకుడిగా నువ్వే కదా వాళ్ళకి ఇవ్వాల్సింది, అంటే నేను ఇచ్చినట్లుగా నువ్వివ్వు వాళ్ళకని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. దేవుడు ప్రేరేపిస్తూ ఉంటే నిజమే ప్రభువా, నువ్వు ప్రేరేపించిన ప్రేరేపణ ఏది నేను ఆపుకోలేదు కదయ్యా, ఆ సహోదరికి తీసుకెళ్ళి ఇస్తానని హౌస్ విజిటింగ్స్ ముగించుకొని చివరిగా ఆ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళి ఆ 2-3 కాయలు ఆ సిస్టర్ చేతులు పెడతా ఉంటే ఆ అక్క ఏడ్చేసింది. ఏడ్చేస్తే నేను అడిగాను, ఏంటక్క అంటే, అయ్యా వారం రోజుల నుంచి నా పిల్లలు అందరూ మామిడికాయలు తింటుంటే మామిడికాయలు కావాలని నా పిల్లలు అడుగుతున్నారు, కనీసం నేను టిఫిన్కి డబ్బులు ఇవ్వడానికి కూడా నా దగ్గర అవకాశం లేదయ్యా. కానీ జీవము కలిగిన దేవుని దగ్గర ప్రార్థన చేశాను. నేను నా పిల్లలకి ఏం చెప్పానో తెలుసా, అయ్యా మన దేవుడు గొప్పోడమ్మా, మనకు మామిడికాయలు పంపిస్తాడు ఈరోజు అని చెప్పాను. నిజంగానే అట్లాగే నీ ద్వారా నా పిల్లలకు మామిడికాయలు ఇచ్చాడు. నేను 1 కాయ పంపిస్తే చాలయ్యా, మొక్కలు కోసుకొని నా పిల్లలకు పెట్టుకొని నేను నిన్ను స్తుతిస్తాను అనుకున్నాను, కానీ 3 కాయలు నీ ద్వారా నాకు ఇచ్చాడు, నా కూతురుకి ఇచ్చాడు, నా కొడుకు కూడా మామిడికాయ దేవుడిచ్చాడని ఆ సహోదరి సాక్ష్యం చెప్తుంటే నేను కూడా కన్నీరు గార్చి నా దేవుని సన్నిధిలో స్తుతించాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామముపడదాం.
హల్లెలూయా. కనుక మనం ఆరాధించే దేవుడు సంఘములో ఉన్న ప్రతి ఒక్కొక్క కుటుంబములో వారి యొక్క శారీరపరమైన అవసరతలను నా దేవుడు తీర్చిన దేవుడు మన సంఘములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఓ దైవజనుడిగా నా వ్యక్తిగత జీవిత అనుభవాన్ని బట్టి సంఘములో ఉన్న కొంతమంది ఆత్మీయ పిల్లలు వారు ప్రభు పైన ఆధారపడి ప్రార్థించినప్పుడు వారి అక్కలను తీర్చగా నేను విన్న సాక్ష్యాన్ని బట్టి మీకేం చెప్తున్నారంటే, ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నీ శారీర సంబంధమైన అవసరం ఏదైనా కానీ దాన్ని నా దేవుడు తీర్చగలిగిన దేవుడు అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏలియాను పోషించాడు, ఆకలి బాధను తీర్చాడు. ఇదే అధ్యాయములో 17వ అధ్యాయములో 9వ వచనం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం ఉంటుంది. షునేము ఆ పట్టణస్థురాలు తన బిడ్డను మరి తొట్టిలో ఉన్న కొంచెము నూనె కొంచెము పిండితో ఒకే ఒక అప్పాన్ని తెచ్చుకొని తిని చనిపోవాలని పొన్నలేరుకోవడానికి అరణ్యానికి వచ్చింది. అరణ్యములో ఏలియా గారు కనబడ్డాడు. ఏలియా అడుగుతున్నాడు, అమ్మ తాగడానికి కొద్దిగా నీళ్లు తీసుకొచ్చి అమ్మ. దైవజనుడు దేవునికి ప్రతిరూపముగా ఉన్నాడు కనుక ఆ దైవజనుడికి ఆహారాన్ని ఇవ్వడానికి ఇష్టపడింది ఆ తల్లి. అయితే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే 3 సంవత్సరాలు ఆ పట్టణం అంతా కరువుతో ఉంటే ఈ దైవజనుడికి మొట్టమొదటి అప్పము తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఆ సునేమి పట్టణస్థురాలు దేవుని వాక్యములో మన సారేపతు విధవరాలు ఆమె ఆ 3 సంవత్సరాలు కరువు కాలములో తను పోషించబడింది. తన కుటుంబం అంతటిని పోషించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని అమ్మాయింపడదాం. హల్లెలూయా. దేవుని ఆకను దైవజనుని ఆకలి దేవుడు తీరిస్తే, ఆ సారేపతు విధవరాలు దైవజనుడి యొక్క ఆకలి తీరిస్తే ఆమె ఆకలిని 3 సంవత్సరాలు కరువు కాలం అంతా దేవుడు పోషించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకనొక దినాన మరి ఇంట్లో బియ్యం లేవు, తీసుకొచ్చిన మరి చందా బియ్యమే మేము తినేది. ఈ రోజుకి చెప్తున్నాను, నేను అర్థంగా చెప్తున్నాను. అవి ఎలాగిచ్చినా కానీ చందా బియ్యము తప్ప వేరొక బియ్యం మేము తినం. డబ్బులు మరి ఉండక కాదు, లేక కాదు, మేము తినకపోతే మీకు ఆశీర్వాదం రాదని. కనుక మేము ఖచ్చితంగా చందా బియ్యమే తింటాం. అవి మీరు ఏ బియ్యం ఇచ్చినా చందా బియ్యమే. నా భార్య కడుపుతో ఉన్నప్పుడు కూడా పురుగులు పట్టినటువంటి బియ్యం ఇచ్చిన, ఒకవేళ దేవుడు నా విశ్వాసాన్ని పరిశీలన చేయడానికి ఇవి ఇచ్చాడేమని పురుగులన్నీ నేను వేరి అవే వండుకొని తిన్నటువంటి ఆనవాళ్ళు మా జీవితంలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజుకి చందా బియ్యమే తింటాం. ఆ రోజు నేను వచ్చేటప్పుడు ఒక అర గ్లాసు బియ్యం కూడా లేవయ్యా, మరి బియ్యం అయిపోయిన ఇది పరిస్థితి అంటే మా పాస్టర్ గారితో చెప్పాను, నేను వచ్చేటప్పుడు బియ్యం తీసుకొస్తాలేమ్మా అని చెప్పాను. వచ్చేటప్పుడు బియ్యం తీసుకొస్తానని చెప్పాడు. నిజంగా తీసుకొస్తావా? తీసుకొస్తాను తల్లి, ఏం పర్లేదు. వచ్చాను, ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన అంతా అయిపోయింది. మరి ప్రకటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రకటనలు జరుగుతున్నప్పుడు ఓ తల్లి ఆ ఉదయకాలమునే నిద్ర లేచి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రేరేపించాడంట ఆ తల్లిని, నా దైవజనుడికి మరి బియ్యం లేక అల్లాడుతున్నాడు కనుక నువ్వు ఒక కట్ట బియ్యం తీసుకెళ్ళి అన్నాడంట. చప్పట్లు కొడుతూ దేవుని అమ్మాయి పడదాం. హల్లెలూయా. ఆ తల్లి ప్రేరేపించబడి నేను ప్రకటనలు చేస్తూ ఉండగా ఓ కట్ట బియ్యం లోనకు తీసుకొచ్చి ఇక్కడ ఏం కాలే, నేను నా కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. నేను పాస్టర్ గారికి ఏం చెప్పాను, వచ్చేటప్పుడు బియ్యం తీసుకొని వస్తాను. వాస్తవాన్ని నేను చెప్పిన విధానం ఏంటంటే, చందా బియ్యం వస్తాయి కదా తీసుకొని వస్తాను, మరి వచ్చి నాకు వండుదులేమా అన్నమని చెప్పాను. కానీ నా దేవుడు నెల రోజులకు పైనే సరిపడే సమృద్ధికరమైన బియ్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే, నెంబర్ 1 శారీర సంబంధమైన ఆ అవసరతలను మన దేవుడు తీర్చే దేవుడు. రెండో మాట చూపిస్తాం. దేవుని వాక్యం లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయము 11వ వచనం. లూకాసు వార్త 19:11. దేవుని రాజ్యం వెంటనే అడుగునని 11వ వచనమ్మా. దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే, మన ఆరోగ్య అవసరతను తీర్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ పాపకి ఓ ప్రాంతంలో 2 సంవత్సరాల నుంచి జ్వరం అంట. ఎన్ని సంవత్సరాలు? డాక్టర్ల దగ్గరికి వెళ్తుంది, ట్యాబ్లెట్ వేసుకుంటూ తగ్గుతుంది, సెలైన్ పెడితే తగ్గుతుంది, మళ్ళా సాయంత్రానికి జ్వరం వస్తుంది. తిరగని హాస్పిటల్ లేదు, తిప్పని వైద్యులు లేరు, అన్ని చోట్ల తిరిగి చివరికి ప్రార్థన చేసుకుంటే బాగుంటుందని నా నెంబర్ ఇచ్చారు.
నేను గొప్ప కోసం చెప్పట్లేదు, ప్రభువు గణపరచబడ్డా అని చెప్తున్నాను. నా నెంబర్ ఇచ్చారు, ఉపవాసంలో ఉన్న మరి ప్రార్థన చేశాను, దేవుని స్తోత్రం. నాతో పాటు దైవజనులు కూడా చెప్పాను, దైవజనులు కూడా ప్రార్థన చేశారు. దేవుని సేవకుల ప్రార్థన, నా ప్రార్థన దేవుడు ఆలకించి 2 సంవత్సరాలు జ్వరము విడిచిపెట్టక తగులుతున్నటువంటి ఆ పాపకు సంపూర్ణమైన విడుదల ప్రార్థన ద్వారా ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామం మహిమపడతాం. హల్లెలూయా. అద్భుతమైనటువంటి కార్యం ప్రభువు జరిగించాడు. ఒక 2-3 రోజులు పాస్టర్ గారు ప్రార్థన చేశాడుగా, తగ్గిద్దా తగ్గదా అని వాళ్ళు మరి పరిశీలన చేయడానికి 2-3 రోజులు పట్టింది. 3 రోజుల తర్వాత వాళ్ళు ఫోన్ చేసి ఏం చెప్తున్నారంటే, పాస్టర్ గారు ఇప్పుడు చెప్తున్నా మీకు అసలు రహస్యం, 2 సంవత్సరాల నుంచి జ్వరం వస్తూ పోతూ ఉంటుందయ్యా, కానీ ఎంతమంది వైద్యులకు దగ్గర తిప్పినా ఏ లోపం లేదమ్మా, ఎందుకు వస్తుందో తెలియదు. భూత వైద్యుల దగ్గర కూడా తీసుకెళ్లారంట, కానీ ఆ జ్వరం తగ్గల. యేసు నామములో ప్రార్థించినప్పుడు అద్భుతమైన కార్యాన్ని ప్రభువు జరిగించాడని ఆ సహోదరి ఫోన్లో చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన ఆరోగ్యమైనటువంటి పరిస్థితులను దేవుడు ఏం చేయగలడంటే, ఆరోగ్య సంబంధమైన అవసరతలను మన దేవుడు తీర్చగలిగిన వాడు. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, రోగులకే వైద్యుడు గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు అనే మాట అక్కడ చూస్తాం. ఎవరికంటే కావలసిన వైద్యుడు? రోగులకేగా. అస్వస్థతగా ఉన్న వాళ్ళకే వైద్యుడు కావాలి. స్వస్థపరచబడిన వాడికి వైద్యుడు ఎందుకు అంటాడు. కీర్తన పుస్తకం 38వ కీర్తన 13వ వచనంలో, 3వ వచనంలో, కీర్తన పుస్తకం 38వ కీర్తన 3వ వచనం మనం చూస్తే ఎందుకు రోగాలు వస్తున్నాయో క్లారిఫికేషన్ ఇచ్చాడు అక్కడ. ఎందుకు వస్తాయంట? ఎందుకు వస్తాయి రోగాలు? నెంబర్ 1, పాపం వలన రోగాలు. దేని వలన? పాపం వలన రోగం వచ్చింది. రెండవదిగా దేవుని కోపం వలన రోగం వచ్చింది. మరి ఆ భాగంలో ఒక 5-6 లక్షణాలు ఉన్నాయి, కానీ ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, పాపం వలన మానవునికి రోగం వస్తుంది. రెండవది, దేవుని కోపము రగునుకొనుట వలన అనారోగ్య పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కనుక నీలో పాపం ఉందో, లేకపోతే ఒకవేళ దేవునికి అవిధేయకరమైన జీవితం ఉందో, ఒకవేళ దేవునికి అసహ్యకరమైనటువంటి జీవితం జీవిస్తున్నావు కాబట్టి ఈ రోగము నీకు వచ్చిందేమో, ఈ సమస్య నీకు వచ్చిందేమో, నువ్వు ప్రభు దగ్గర ఏం చేసుకోవాలంటే పరిశీలన చేసుకోవాలి. ఇర్మియా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, నేనే మిమ్మల్ని స్వస్థపరిచే వాణ్ణి అన్నాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే, నిర్గమాకాండములో కూడా ఉంటుంది, ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ నీకు కలుగు చేయను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎవరు అంటే, మన ఆరోగ్య సంబంధమైన అవసరతలను తీర్చగలిగిన దేవుడు. 3వ మాట చెప్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగువలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమి కొదువుకుంటే అడగాలంట చెప్పాలి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇంటిని పెరికి వేసుకొనును. జ్ఞానము ప్రచురము చేస్తూ ఉంది అన్నాడు సామెతల గ్రంథములో. జ్ఞానము స్తంభములు కట్టుకొని ఉంది అన్నాడు. ఏంటి జ్ఞానం అంటే? సామెతల పుస్తకం 10వ అధ్యాయము, క్షమించండి 9వ అధ్యాయం 10వ వచనం. సామెతల పుస్తకం 9వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అన్నాడు. నీకు జ్ఞానము కావాలి అంటే, నీ జ్ఞాన సంబంధమైన అవసరత అక్కర తీర్చబడాలి అంటే నువ్వెవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఎలాగుండి అడగాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి నీవు దేవుని జ్ఞానం అడిగితే జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహించగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు జ్ఞానము లేకనే వ్యక్తిగత జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఈరోజు జ్ఞానము లేకనే కుటుంబాలు చెల్లాచెదరు చేసుకుంటున్నారు. ఈరోజు జ్ఞానము లేకనే చేస్తున్నటువంటి పనిలో అపనమ్మకంగా ఉండి అబద్ధంగా బ్రతుకుతూ, జ్ఞానము లేకనే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు. మానవుడు తనకు తానే జ్ఞానముగా ప్రవర్తించవలసిన తాను అజ్ఞానముగా ప్రవర్తించి జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. కనుక మనం అలా ఉండకూడదు అంటే మనము జ్ఞానము కావాలని ఎవరిని అడగాలి? జీవము కలిగిన దేవుణ్ణి అడగాలి. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం, రాజుల 1 గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చదివితే అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము కావాలి అని అడిగాడు రాజు అయిన సొలొమోను. ఏమడిగాడంట? జ్ఞానము కావాలయ్యా, నీ ప్రజలు
జ్ఞాన వివేచములు కలిగిన వారు గనుక వాళ్ళను నేను పరిపాలన చెయ్యాలి అంటే నేను చిన్నవాడిగా ఉన్నాను, నా జ్ఞానము సరిపోదు, నా పరిజ్ఞానం సరిపోదయ్యా. ఇశ్రాయేలు ప్రజలు జ్ఞానము కలిగిన వారు గనుక వారిని పరిపాలన చేయడానికి పరలోక సంబంధమైన జ్ఞాన వివేచన తెలివిని నాకు అనుగ్రహించమని అడిగాడు ప్రభు దగ్గర. ఎప్పుడైతే రాజైన సొలొమోను దేవుని దగ్గర జ్ఞానాన్ని అడిగాడో దేవుడు ఏమిచ్చాడు అంటే, ఇప్పుడు చదవండి 13వ వచనంలో మీరు చదివితే, నీవు జ్ఞానమును నన్ను అడిగావు కానీ వేరే నీవు నన్ను ఏది అడగలేదు గనుక జ్ఞానముతో పాటుగా ఐశ్వర్యాన్ని, ఘనతను, పేరును, ప్రఖ్యాతిని, కీర్తిని, నీకు కావలసిన సమస్తాన్ని నేను అనుగ్రహిస్తున్నాను అని దేవుడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే, మనం అడిగిన దానికన్నా అద్భుతముగా మనం ఆరాధించే దేవుడు మనకు అనుగ్రహించగలిగిన దేవుడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఏం రాయబడి ఉంది అంటే, అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుణ్ణి నేను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మన జ్ఞాన సంబంధమైన అవసరతలను ఆయన తీర్చగలిగిన దేవుడు. నీ అవసరం ఏదైనా, నీ అక్కర ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, ఆయన ఎవరు అంటే నీ జ్ఞాన సంబంధమైనటువంటి ప్రతి అవసరత, ప్రతి అక్కరను ఆయన తీర్చగలిగిన దేవుడు అని చెప్తున్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒకవేళ జ్ఞానము లేక నీవు ఉన్నావేమో, ప్రభు పాద సన్నిధిలో నీవెలాగుండాలి అంటే జ్ఞానము కలిగిన వానిగా ఉండాలి. నీకు జ్ఞానము కావాలి అంటే, నీకు జ్ఞానము కొదువగా ఉంటే ఎవరిని అడగాలంటే జీవము కలిగిన దేవుణ్ణి అడగాలి. నీ జ్ఞాన సంబంధమైన అవసరతను నా దేవుడు తీర్చగలిగిన దేవుడు. నెంబర్ 4, 4వదిగా చూద్దాం. 2వ రాజుల గ్రంథం, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. అక్కడ ఓ చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. మన దేవుడు ఎవరు అంటే, ఆర్థిక సంబంధమైన ప్రతి అవసరతలను తీర్చే దేవుడు. 4వ అధ్యాయము 7వ వచనం. అమ్మా, మొదటి అధ్యాయమా, మొదటి రాజుల గ్రంథమా? చూడమ్మా, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో చూపిస్తాను. ఒక్క నిమిషం దేవుని వాక్యాన్ని చూద్దాం. రైట్, రెండో రాజులు 4:7. మొదటి వచనం చదువు. అయితే 4వ అధ్యాయం మొదటి వచనం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడు నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా యొద్దకు నా 2 కుమారులను. చాలు, ఈ సందర్భం మనకు తెలిసిందే, అందుకని మీరు చదివిట్లేదు. 4వ అధ్యాయంలో ఆర్థిక సంబంధమైన అవసరతలను తీర్చే దేవుడు ఎవరంట? మన దేవుడు ఆర్థిక పరమైన అవసరాన్ని తీర్చేవాడు. ఓ దైవజనుడు ఉన్నాడు ఏలియా దగ్గర, ఎలీషా గారి దగ్గర. దైవజనుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత భార్య, 2 కుమారులు మిగిలారు. ఇప్పుడు అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఏమంటున్నారంటే, నీ 2 కుమారులు మా దగ్గరికి పంపించేయి, అప్పులు తీరిన తర్వాత నీ పిల్లలు నువ్వు తీసుకెళ్దువులే అని మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు ఆ తల్లి వేదన పడిపోయి, అయ్యా కొద్దిగా సమయం ఇవ్వండి, నేను ఆలోచించుకోనివ్వండి అని చెప్పి దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి దగ్గరికి పోవడం మంచిదని దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దైవజనుడితో, అయ్యా నా పరిస్థితి ఇది అని చెప్పుకుంది. అప్పుడు దైవజనుడు ఏమన్నాడంటే, అమ్మా నా వలన నీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు చెప్తుంది, అయ్యా నీ వలన నాకు సహాయం కావాలి, నా పరిస్థితి ఇది, నా యజమానుడు దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో, నీ దగ్గర ఎంత పరిచర్య గొప్పగా చేశాడో, నా యజమానుడు సంగతి, నీ సేవకుని సంగతి నాకన్నా నీకే బాగా తెలుసయ్యా అని చెప్పింది. ఇప్పుడు దైవజనుడు ఏమంటున్నాడంటే, మంచిదమ్మా ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, మరి నీ ఇంట్లో ఏమున్నాయి అని అడిగాడు. ఇప్పుడు ఆ తల్లి ఏం చెప్తుందంటే, నా ఇంటిలో నూనె కుండ తప్ప మరి ఇంకేమీ నా దగ్గర లేదు అని చెప్పింది. సరే, నీ ఇంట్లో నూనె కుండ ఉందన్నావు కదా,
ఇప్పుడు ఆ నూనె కుండలో ఉన్న ఆ కొంచెం నూనె దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తారనుకుని దైవజనుడు హృదయములు అనుకొని, నీవు పోయి నీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరి యొక్క కుండలు కూడా అరువు తెచ్చుకో, అప్పు తీసుకోనరా, నీ ఇంటి నిండా కుండలు పేర్చు. ఇప్పుడు ప్రార్థన చేసి నీ ఇంట్లో ఉన్న ఆ కొంచెము నూనె ఒక్కొక్క దానిలో వంచడం ప్రారంభం చేయి అని చెప్పాడు. దైవజనుడు చెప్పిన మాట విన్నది, కుండలన్నిటిని తీసుకొని వచ్చింది, ఆ ఇంటిలో పేర్చింది. తన ఇంటిలో ఉన్న ఆ కొంచెము, ఆ చిన్న కుండలో ఉన్న కొంచెము నూనె ప్రార్థన చేసి వంచడం ప్రారంభం చేసింది. దేవునికి మహిమ కలుగునగాక. ఇంటిలో ఉన్న కుండలన్నిటిలో నూనె నిండుగా నిండిపోయిందంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే నిండిపోయిందో మనమైతే ఏమనుకుంటాం, ఇంకా దైవజనుడితో అవసరం ఏముంది, చెప్పాడు కదా, చెప్పాడు కాబట్టి ఇంకా ఈ నూనె తీసుకెళ్ళి అమ్ముకొని మనం అప్పులు తీర్చుకోవడం మనకు తెలియదేంది, మళ్ళీ ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళి అనవసరంగా మళ్ళీ ఆయనకి కానుకి లేనిపోయిన గోల మనకెందుకు అనుకుంటాం. కానీ ఆ తల్లి అట్లాగా అనుకోలేదు. దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను, ఇప్పుడు నూనె కుండలో నూనె అంతా నిండిపోయిందయ్యా, నన్ను ఏం చేయమంటావు అని అడిగింది. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, నీవు పోయి ఈ నూనెను కొట్లో అమ్మేసి నీ అప్పులెంతో తీర్చేసుకొని మిగిలిన దాంతో నీవు నీ పిల్లలు బ్రతకండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆర్థికపరమైనటువంటి అవసరతలు మన దేవుడు తీర్చగలిగిన వాడు. జాగ్రత్త. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుని వాక్యంలో ఒక మాట మీకు చూపించి ముందుకెళ్తాం. దేవుని వాక్యంలో మరి సామెతల పుస్తకం 15వ అధ్యాయం 16వ వచనం ఉంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం దానివల్ల ఉపయోగమేమి లేదు అన్నాడు. సామెతల పుస్తకములో 11వ అధ్యాయం 28వ వచనం మీరు చదివితే, ధనాన్ని నమ్ముకుంటే పాడైపోతావు అని రాయబడింది. దేన్ని నమ్ముకుంటే? ధనమును నమ్ముకుంటే వాడు పాడైపోతాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20-21 వచనాలు మీరు చూస్తే, నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనస్సు అక్కడ ఉండిద్ది. ఈ లోకములో ధనాన్ని గూర్చుకోవడానికి ప్రయాసపడబాక పరలోకములో నీ ధనాన్ని గూర్చుకోమని చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంతకి ధనం అనుగ్రహించేవాడు ఎవరు? గలతీ పత్రికలో ఉంది కదా, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. నీవెంత ప్రయాసపడ్డా, నువ్వు ఏం ఎరగదీసుకున్నా, దేవుడు నీకు ఇవ్వకపోతే నీకు రూపాయి కూడా ఎక్కడి నుంచి రాదు. ఇప్పుడు నాకు 100 రూపాయలు మీరు కానుకిస్తున్నారు అంటే, మీకు దేవుడు 100 రూపాయలు ఇవ్వడానికి మీరు ఎంత కష్టపడ్డారో, మీరు కష్టపడితేనే వచ్చింది, కానీ ఊరకనే మీకు రాలా. ఊరకనే వచ్చే వాళ్ళకి పెద్దగా డబ్బు విలువ తెలియదు. ఊరకే వచ్చేస్తుందని మంచినీళ్ళ ప్రాయంగా బ్రతుకుతూ ఉంటారు. నాకైతే దేవుడిచ్చే ప్రతి పైసాకి నేను లెక్క చెప్పాలి అని ఆ భయం, ఆ కంగారు నాలో ఉంటుంది. బయట 1 రూపాయి కూడా వ్యర్థంగా నేను ఖర్చు పెట్టను. కారణం ఏంటంటే, దేవుని కొరకు, సేవ కొరకు, దేవుని పిల్లల కొరకు, అనాథల కొరకు, వృద్ధుల కొరకు, విధవరాళ్ళ కొరకు నేను అప్పు పాలైనా వాళ్ళకి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. కానీ దేవుడిచ్చే రూపాయి వ్యర్థంగా ఖర్చు పెట్టడానికి నాకు మనస్సు రాదు. ఒకవేళ ఆకలి అయితే మనుషుల దాకా ఆకలి తీర్చుకుంటానేమో, కానీ వ్యర్థంగా రోడ్ల పైన అక్కడెక్కడో ఏది పడితే అది తినడానికి నేను ఇష్టపడను. మీకు తెలుసో తెలీదో, రోడ్డు పైన కనీసం ఒక టీ తాగడానికి కూడా నాకు పెద్దగా ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే, మరి దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఈ రూపాయి అంటే పిసినారోణ్ అని కాదు, నేను ఎలా ఖర్చు పెడతానో, నేను ఎలాగుంటానో నాతో పాటు ఉండేటువంటి దేవుని పిల్లలకు కొంతమందికి తెలుసు. అయితే మనము ధనమును బట్టి గర్వించకూడదు. మనకు ధనం ఉంది కదా, పక్కనోడికి ధనము లేదంటే రాజయ్య కింకరుడు అవుతాడు, కింకరుడే రాజు అయిపోతాడు అనుంది. పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు మాట. ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉంది కదా, నేను మహాభివృద్ధిలో ఉంటాను, నేను మహాభివృద్ధిలో ఉన్నవాడు అనుకుంటాడు. వాళ్ళు పెద్ద డబ్బు కలిగిన వాళ్ళు కాదు. ధనమెచ్చిన మదమెచ్చిన దుర్గుణములెచ్చును అన్నాడు. కనుక నీ ధనం ఎక్కడుండిద్దో నీ మనస్సు అక్కడుండిద్ది. అయితే ప్రభు అంటున్నాడు, నీ ధనం పైన నీవు మనస్సు ఉంచువాక. అసలు నీకు ధనం ఎత్తున్నది ఎవరో? ఆదికాండ గ్రంథం 43వ అధ్యాయం 23వ వచనంలో ఉంది. ఆదికాండం 43:23లో ఉంది. చదువు ఒక మాట చదివితే బాగుంటుంది. 43:23. అందుకతడు, మీకు క్షేమమగునుగాక, భయపడకుడి,
మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ధనమిచ్చేది ఎవరు చెప్పాలి మీరు? మన పితరుల దేవుడు ఎవరు? అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా నా యేసయ్యా, పాడాలి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు, మన పితరుల దేవుడైన యెహోవా నీకు ధనమిచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వెంత కష్టపడినా నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించకపోతే నువ్వు ఐశ్వర్యవంతుడుగా మార్చబడలేవు. సామెతల పుస్తకం 10వ అధ్యాయము 22వ వచనంలో ఉంది. సామెతల పుస్తకం 10వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వెంత ప్రయాసపడి వాణ్ణోడు కొట్టి వీణ్ణోడు కొట్టి అబద్ధాలు చెప్పి లేనిపోయిన ఇబ్బందులు పెట్టి నేనే బాగుండాలి, నా ఇల్లే బాగుండాలి, అందరూ పోవాలి అన్న ఉద్దేశంతో నువ్వెంత వాణ్ణోడు కొట్టి వీణ్ణోడు కొట్టి సంపాదించినా అది పాడైపోయేదే గాని స్థిరపరచబడేది కాదు. ఏది నిలిచి ఉంటుందో దేవుని సేవకునిగా వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం మాత్రమే ప్రభువు నీకు నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక అన్యాయంగా వచ్చింది మొత్తం. ఎట్లు వచ్చి తిమి ఈ లోకమునకు అట్లే వెళ్ళవలెన్. ఊరకే కాదు రాసింది భక్తులు, ఎట్లా వచ్చిందో అట్లాగే పోద్ది. కష్టార్జితం మాత్రమే ఏమైద్ది? నిలబడిద్ది అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని కష్టార్జితము నేనేం ప్రార్థన చేస్తానంటే, నాకు వేరే వాళ్ళదొద్దయ్యా, నేను కష్టపడింది నాకు ఇవ్వు, నేను నా కుటుంబం బ్రతకడానికి సేవ చేయడానికి నా కష్టార్జితం నేను అనుభవించే కృపణివు ప్రభువా. ఎవరిది నాకు అన్యాయంగా ₹1 కూడా వద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు. నీవు అనుభవించే ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలి. కనుక నీ ఆర్థిక పరమైన అవసరతలు మన దేవుడు తీర్చే దేవుడు. ఇంకో మాట చూపించి ముగిచ్చేస్తాను. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం, 10వ అధ్యాయము 36వ వచనం. ఆత్మ సంబంధమైన అవసరతలను తీర్చే దేవుడు. ఏ అవసరం అంట? ఆత్మ సంబంధమైన అవసరతలు. జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, శారీరక అవసరాలు తీరుస్తాడు, ఆరోగ్యపరమైన అవసరాలు తీరుస్తాడు, జ్ఞాన సంబంధమైన అవసరాలు తీరుస్తాడు, ఆర్థికపరమైన అవసరాలు తీరుస్తాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన అవసరతలను తీరుస్తాడు. ఏంటి ఆత్మ సంబంధమైన అవసరతలు? ఏమ్మా, ఆత్మ సంబంధమైన అవసరాలు ఉంటాయా? ఏంటంట? ఒక ఆమె పాట రాసింది, ఆశైతే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా రక్షక. నేను ఆశిస్తున్నాను. మనం కూడా ఆశిస్తాం, అందరికన్నా బాగా పాడాలి, అందరికన్నా. పాటల్లో పరలోకం లేదు. కొంతమంది మైకులోనే పాడతారు, మామూలుగా పాడటానికి ఇష్టపడరు. పాటల్లో పరలోకం ఏమి లేదు. పాపం గ్రహించగా పాటల్లోనే పరలోకం ఉందని చూపించుకోవాలని ఏం పాడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. పాటల్లో ఏం పసలేదు. ఒకడు పాడినా, కీర్తించినా, వాక్యం చెప్పినా, ప్రార్థించినా నాకు కాదు రావాల్సింది ఘనత, జీవము కలిగిన దేవునికి ఘనత రావాలి. ఆయన మహిమపరిచేటట్టు నీవే పాట పాడినా, నీది గాడిద స్వరమలాగున్నా ఆయన్ని మహిమపరిచే పాట పాడావనుకో సంతోషిస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నాది కోయిల కంఠవలాగున్నా దేవునికి మహిమ తెచ్చే పాట నేను పాడకపోతే, నా డబ్బా నేను కొట్టుకుంటా పాడితే దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి లేదు. కనుక ఆయనను పాటలు పాడి స్తుతించేవారు కానీ, కొంతమందికి ఆశ నేను కూడా పాడాలి, నేను కూడా పాడాలి. నిండు మనసుతో పాడితే చాలు.
నీ స్వరం ఎట్లాగున్నా దేవునికి ఇష్టమే. నీ స్వరము ఒకవేళ కోయిలలాగా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా, మనకు తెలిసిన చంద్రబాలమ్మ గారి గొంతులాగా ఒకవేళ నీ గొంతు లేకపోయినా నీవు నిండు మనసుతో దేవుని పాడి, ఆశ ఉంది కనుక పాడి స్తుతించగలిగితే నీ స్వరాన్ని దేవుడు ఇష్టపడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది వారు పాటలు పాడుతూ అనుకుంటారు, మా అలాగా పాడేవాళ్ళు లేడు, తీసేస్తాడు దేవుడు, జాగ్రత్త. నాలాగా పాడేవాళ్ళు లేరు అనుకోబాక. నీకన్నా పనిమంతులు చాలామంది ఉన్నారైతే మన స్వరమును బట్టి అతిశయించకూడదు. నీవు పాడుతున్నావు అంటే దేవునికి మహిమగా పాడితే దేవుడు ఇష్టపడతాడు, సంఘము కూడా ఉజ్జయం పడిద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను వాక్యము చెప్తున్నాను కదా, అందరికన్నా మంచి పాస్టర్ గారు, నేను భలే సబ్జెక్ట్ చెప్తున్నాను, నాలాగా ఎవడికి చెప్పడం రాదని నేను ఒకవేళ అనుకున్నాను అనుకో, పులుసు తీసి కూర్చోబెడతాడు దేవుడు, చేతుడు కాదు. నేనైనా ఒకటే, నువ్వైనా ఒకటే. కొంతమంది ప్రార్థనాపరులు ఉంటారు. నేను ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా. ఇంటి దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు విస్తరించి మందిరంలో ప్రార్థన చేయరు. ఇంటి దగ్గర ఎవరైతే ప్రార్థన చేయరో వాళ్ళు విస్తరించి మందిరంలో ప్రార్థన చేస్తారు. విస్తరించి చేయకూడదు. దేని కొరకు చేయమన్నారో దాని కొరకే చేయాలి. ఇంటి దగ్గర ప్రార్థనా పరులుగా వాళ్ళు ఉండరు కాబట్టి ఇక్కడ కూడా ఏదో మేము చూపించుకోవాలన్నట్టు. ఎవరు చూడాలా? నీ ప్రార్థన వినాల్సింది ఎవరో? నీ పక్కనున్న వాళ్ళు కాదు. పాస్టర్ గారు కాదు నిన్ను మెచ్చుకోవడానికి. ఎవడు మెచ్చుకోవాలి? నీ ప్రార్థన జీవము కలిగిన దేవుని మెచ్చుకోవాలి. ఇసుకే ఎంతసేపు ప్రార్థన చేశాడు? ఎంతసేపు ప్రార్థన చేశాడు? కనాను స్త్రీ దేవుని దగ్గరకు వచ్చి ఎంతసేపు ప్రార్థన చేసింది? సుంకరి ఎంతసేపు ప్రార్థన చేశాడు? ఎంతసేపు చేసావన్నా దేవుడికి అవసరం లేదు, ఎలాంటి మనస్సుతో చేసావన్నా దేవుడు వింటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఆత్మ సంబంధమైన అవసరాలు ఏంటంటే, నీకు పాడాలని ఉన్నా, సువార్త చెప్పాలని ఉన్నా, ప్రార్థన చేయాలని ఉన్నా, సాక్ష్యం చెప్పాలని ఉన్నా, నీవు ఏది చేయాలని ఉన్నా ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఆశ తపన నీలో ఉంటే దేవుని వాక్యాన్ని మీకు చూపించి ముందుకెళ్తాను. కీర్తన పుస్తకం 107వ కీర్తన 9వ వచనం అంటాడు. కీర్తన పుస్తకం 107:9 అంటాడు, ఏలయనగా ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరచును అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా నీకు ఆశ ఉంటే, నేను దేవుళ్ళో ఎదగాలయ్యా, నేను దేవుళ్ళో వర్ధిల్లాలి, నా దేవునిలో ఆత్మీయంగా నేను స్థిరపరచబడాలి, ఆత్మీయంగా నేను బలపరచబడాలి అంటే, ఓ దైవజనుడిగా నేను చెప్తున్న మాట ఏంటంటే, నీ ఆత్మీయ అవసరతలను నా దేవుడు తీర్చగలిగిన దేవుడు అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం అంటాడు, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు వర్ధిల్లుతావు అన్నాడు. ఎక్కడ వర్ధిల్లాలి? ఆత్మీయ జీవితంలో. 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సౌఖ్యంగా సుఖంగా ఉండాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అట్లా నీ ఉండాలి అంటే నీ ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి అన్నాడు. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మరి పత్రికలో 2వ పత్రికలో మరి చివరి అధ్యాయంలో 16వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మరి అక్కడ కూడా రాయబడుతున్నటువంటి మాట, ప్రభు కార్యాలయందు నీవు ఎప్పటికీ ఆసక్తిపరుడుగా, ఆసక్తి కలిగిన వాడిగా ఉండాలి అన్నాడు. మన దేవుడు ఎవరు అంటే ఆత్మ సంబంధమైన అవసరాలని తీర్చే దేవుడు. ఒక ఆయన ఎదుటోడిని చూసి ఇన్స్పైర్ అయిపోయి, వాళ్ళలాగా నేను లేనయ్యా, పలానా ఆయనలాగా నన్ను వాడుకయ్యా అని ప్రార్థన చేస్తున్నాడంట. ఉదాహరణకి దైవజనులు దినకరన్ అయ్య గారి లాగా నన్ను వాడుకయ్యా అని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే వారం రోజులు చేశాడు ప్రార్థన, దేవుడు వింటున్నాడు కానీ సమాధానం ఇట్లా మాట్లాడట్లా. నన్ను అట్లా వాడుకో, అట్లా వాడుకో, అట్లా వాడుకో అంటున్నాడంట. ఆత్మీయ అవసరాలు తీర్చగలిగిన దేవుడేగా. నీ చేతికి నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా, నీకు ఇష్టం వచ్చినట్టు నన్ను వాడుకో అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాడు. అది చేయాల్సిన ప్రార్థన. ఈయన ఏం చేస్తున్నాడు? దినకరన్నయ్య గారి లాగా వాడుకో, దినకరన్నయ్య గారి లాగా వాడుకో అంటుంటే ప్రభువు పాదసన్నిధిలో ప్రభువు ప్రత్యుత్తరం ఇయ్యక మౌనంగా ఉన్నాడంట. వారం అయిపోయిన తర్వాత ఈయన ప్రార్థన చేసి అలిసిపోయి పడుకొని ఉంటే కలలో దేవుడు కనపడి అంటున్నాడంట, నా కుమారుడా, ఒక్క దినకరన్ నాకు సరిపోతాడు, ఇంకొక దినకరన్ నాకు అవసరంలా. నువ్వేం ప్రార్థన చేయాలి అంటే నన్నుగా వాడుకయ్య అని ప్రార్థన చేయి, నిన్ను నేనుగా వాడుకుంటాను అన్నాడంట. ఇప్పుడు గట్టిగా చప్పట్లో దేవునికి మహిమ కలుగును గాక. కనుక పులిని చూసి నక్కోతలు పెట్టుకున్నట్లుగా మన సంఘాల్లో చూస్తూ ఉంటాం కదా, ఒక అమ్మాయి పాట పాడుతూనే నవ్వుతా యాక్టింగ్ చేస్తా పాడిద్ది, పాట పాడుతానే నవ్వుతా పొళ్ళన్నీ కనపడేటట్టుగా ఎట్టు పెట్టుకొని నవ్వు ఫీలింగ్లో పాడుతూ ఉంటుంది. ఆమెను ఫాలో అయ్యింది ఒక అమ్మాయి ఫాలో అయ్యి, ఆ అమ్మాయి కూడా ఎట్ట పాడుతుందంటే ఆమెలాగే ఈమెకేమో పొళ్ళు పారలు ఉన్నట్టుండే, ఆ పిల్ల పొళ్ళు ఏమో చిన్నగా ఉండే. ఆ పిల్ల పాడితే కొద్దిగా అందంగా ఉంది కానీ ఈమె పార పొళ్ళు వేసుకొని ఆమెలాగా నవ్వుతా చక్కగెట్ట పాడటానికి ప్రయత్నం చేసింది. ఏమైద్ది? ఎగతాళి పాలైపోయిద్ది. పులులు చూసి నక్కోతలు పెట్టుకోకూడదు. నీ స్వరము నీదే, నీ భక్తి నీదే, నీ విశ్వాసం నీదే, నీ ఆత్మీయ జీవితం నీదే.
అంతేగాని ఎవరినో చూసి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోబాక అని చెప్తున్నాను. నీ ఆత్మీయ అక్కరలు తీర్చేవాడు మనిషి కాదు, ఎవరంటే జీవము కలిగిన దేవుడు నీ ఆత్మీయ అవసరాలు తీర్చేవాడు కనుక అయ్యా నా ఆత్మీయ జీవితం ఎలాగ నడిపించడం నీ చిత్తమో అట్లాగూ నడిపించయ్యా నీవు అడిగితే నీ ఆత్మీయ అవసరతను దేవుడు తీరుస్తాడు. చివరికి ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. దేవుని వాక్యాలు రోమాపత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. రోమాపత్రిక 12:13. రోమాపత్రిక 12:13. పరిశుద్ధుల అవసరతలను తీర్చే దేవుడు అని రాయబడింది అక్కడ. ఏ అవసరం అంట? పరిశుద్ధుల యొక్క అవసరాలను తీర్చే దేవుడు. పరిశుద్ధుల అవసరాలను తీర్చింది ఒక సహోదరి పరిశుద్ధ గ్రంథములో. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 36వ వచనం. అపోస్తుల కార్యములు 9:36. దోర్కా ఆమె పేరు. ఏం పేరు? దోర్కా. పరిశుద్ధుల యొక్క అవసరాలు తీర్చిందంట. పౌలు గారు, పేతురు గారు, ఇంకా కొంతమంది దేవుని పిల్లలు సువార్త చెప్తూ ఉంటే ఈమె డేరా పనిలో సహకరించి మంచి అంగీలను కుట్టి తన సహోదరులకు కూడా పంచేదంట. ఒకరోజు మరణకరమైనటువంటి పరిస్థితి వచ్చి చనిపోతే పేతురు గారు వచ్చి ప్రార్థన చేస్తే మరి పేతురు గారు రావడానికి ముందుగా ఆ సహోదరులు వాళ్ళు ఆ తల్లి గురించి, దోర్కా గురించి సాక్ష్యం చెప్తున్నారు. అంటున్నారంట, అయ్యా ఎంత మంచిదయ్యా దోర్కా, కొంతమంది చచ్చిపోతే దేశానికి పెట్టిన పేడ వదిలింది అంటారు. అబ్బా ఆ కుటుంబం ఇంకా ప్రశాంతంగా బతికిద్ది అంటారు. కొంతమంది చచ్చిపోతే అబ్బో గ్రామానికి పెట్టిన పేడ వదిలిపోయింది అంటారు. అట్లా అనుకోకూడదు దేవుని పిల్లల్ని. మనం చనిపోతే మంచి పేరు రావాలి. ప్రసంగి గ్రంథంలో అంటాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. దోర్కా చనిపోయింది. చనిపోతే మంచి పేరు వచ్చింది ఆమెకి. ఎలాగూ మంచి పేరు వచ్చింది అంటే తన సహోదరులు చెప్తున్నారయ్యా దోర్కా బ్రతికున్నప్పుడు మంచి అంగీరను మాకు కుట్టించిందయ్యా, ఎంత మంచిదయ్యా. ఇప్పుడు దోర్కా పోయిందయ్యా, అయ్యా అట్లా ఆమె యొక్క జ్ఞాపకాలు మా హృదయాల నుండి అని ఏడుస్తూ ఉంటే పేతురు గారు వచ్చి ప్రార్థన చేయగా మరి ఆ దోర్కా బ్రతికినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాగున ఎవరికి భారంగా ఉండకూడదని పౌలు గారు ఏం చేశారంటే డేరాలు కుడుతూ సేవ చేశాడంట. ఏం కుడతా? డేరాలు కుడుతూ. ఎప్పుడు దాకా? కొంతమంది భక్తులు ఉద్యోగం చేస్తా సేవ చేయొచ్చు అంట. ఈ ఒక్క మాట పట్టుకొని ఆ ఒక్క మాట అంతవరకే చేశాడు. తరువాత సంపూర్ణమైన సేవ పౌలు గారు చేశారు. మరి అది అర్థం కాలేదేమో, చదవలేదేమో బైబిల్లో, నాకు తెలియదు. కానీ కొంతమంది దీన్నే పట్టుకొని ఊగులాడతారు. కొంతమంది స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలసిందే. ఓ సందర్భం జరిగింది అక్కడ. అందుకని పౌలు గారు ఏం చెప్పారు, అమ్మాయి మీరు మాట్లాడబాకండి, గమ్ముకుండండి, నేను మాట్లాడుతున్నానుగా అన్నాడు. ఆ సందర్భాన్ని పక్కకి నెట్టేసి మౌనముగా ఉండాలి, మాట్లాడకూడదు, ముసుగేసేసారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాదు, సందర్భం ఓ మాట చెప్పినప్పుడు పౌలు గారు వెనక చదవాలి, ముందు చదవాలి. పౌలు గారు డేరాలు కొడుతూ భారముగా ఉండకూడదు, సంఘానికని పని చేస్తూ సేవ చేశాడు. సంపూర్ణమైన సేవను కూడా ఆయన తరువాత కొనసాగించాడు. కనుక పరిశుద్ధుల అవసరాలు తీర్చే దేవుడు కనుక ఎవరు తీర్చాలి? దేవుడు తీరుతాడులేండి. పరిశుద్ధుల అవసరాలు ఎవరు తీర్చాలి? ఇప్పుడు సంఘ కాపురి అవసరం ఎవరు తీర్చాలి? సంఘాన్ని వాక్యము చెప్పి దైవజనుడు మీ కొరకు ప్రార్థించి పోషిస్తున్నాడు కనుక దైవజనుడి యొక్క ప్రతి అక్కర తీర్చవలసిన బాధ్యత ఎవరిది? నేను వేరుగా చెప్పట్లా, ఎవరిది బాధ్యత? చేసినోడు చేసుకున్నంత మహాదేవ అన్నారులే. చేసినా చేయకపోయినా దైవజనుడిని ఎట్లాగూ దేవుడు పోషించాలో ఆయన నమ్ముకొని వచ్చాం కనుక ఆయన పోషించగలిగిన సమర్థుడే. అయితే మీరును మావలే దీవించబడాలి అంటే సంఘములో దైవజనులను, పరిశుద్ధులను పోషించవలసిన ఆవశ్యకత ఎవరిదంటే మీదే అని చెప్తున్నాను. అందుకనే మరి కొరింథీ పత్రికలో మాట్లాడుతుంటాడు, ఎప్పటికీ స్థిరులను కదలని వారును ప్రభువు యొక్క కార్యముల యందు అభివృద్ధి కలిగిన వారుగా మీరుండండి, ఆసక్తి కలిగిన వారుగా మీరుండండి అన్నాడు. పౌలు యొక్క పరిచర్యలో దరిదాపుగా 255 మంది సహోదరులు సేవలో సహకరించారు. ఆయన మౌనంగా సంఘంలో ఉండండి అని చెప్తే మరి 250 మంది స్త్రీలు పౌలు పరిచర్యలు ఎందుకు సహకరించారు? అమ్మా ఎందుకు సహకరించారు? సహకారులు ఎంతోమంది స్వార్థ పనిలో వాక్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు, పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు, ప్రవక్తనీయులు ప్రవచించిన వారు ఉన్నారని పౌలు గారు చెప్పారు కదా. కనుక దేవుని పనిలో సహకరించారు పరిశుద్ధులతో, అలాగే వాళ్ళని పోషించడంలో కూడా సహకరించారు. దేవుడేమి డైరెక్ట్గా దిగొచ్చి నిన్ను పోషియుడు, ఎవరొకళ్ళ ద్వారా నిన్ను పోషిస్తాడు. ఇందాక చెప్పాను మొదటి మాటలో, నా ద్వారా ఆ సహోదరి కుటుంబానికి కావలసిన అవసరాన్ని దేవుడు
తీర్చాడు. అలాగే మన ద్వారా దైవజనుడికి కావలసినవి, సంఘానికి కావలసినవి మన ద్వారా దేవుడు తీర్చడానికి ఆశిస్తున్నాడు. నీకు ఇచ్చి శోధిస్తున్నాడు కానీ నీకు ఇవ్వకుండా దేవుడేం అడగట్లా. 100 రూపాయలు నీకు ఇచ్చాడు. ఆ 100 రూపాయల్లో ఖచ్చితంగా దేవుడి వంతు దేవునికి ఇవ్వమంటున్నాడు. 100 రూపాయలు తీసుకొచ్చి నాకేమి ఇవ్వమంటలేదుగా. దేవుడు నీకు సమృద్ధి ఇచ్చాడు. నీకు ఇవ్వబడిన సమృద్ధిలో కొంత తీసుకొచ్చి దేవుడు ఇవ్వమంటున్నాడు. నీవు తినే ఆహారములో గుప్పిలి బియ్యం ఖచ్చితంగా దేవుని మందిరంలోనికి తీసుకొని రమ్మంటున్నాడు. కొంతమంది అప్పుడప్పుడు డబ్బాలో ముంచుకొని వచ్చేస్తారు. అట్లా ముంచుకొని రాకూడదు. ప్రతిరోజు నువ్వు ఎన్నిసార్లు వండుతావో అన్నిసార్లు నువ్వే బియ్యం తింటున్నావో. కొంతమంది ఉన్నారు ప్రబుద్ధులు, మారేరులే, ఇప్పుడు మన దగ్గర కాదు, ఒక స్థలంలో. వాళ్ళేమో బీపీటీలు తినేవాళ్ళు, పాస్టర్ గారికి ఏమో రేషన్ బియ్యం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. వాళ్ళేమో ఏ బియ్యం అంటే పాస్టర్ గారి పాప అంత తీసేసినోడు కావాలా. పాస్టర్ గారిని కాదు నువ్వు తీసేసింది, దేవుణ్ణి అట్టటోడుగా లెక్క కట్టావు. నువ్వు తినేదేమో నీకేమో శ్రేష్టమైన ప్రతి వరము, శ్రేష్టమైన ఆశీర్వాదమేమో నీకు ఇవ్వాలి. దేవుడికి ఇచ్చేదేమో మంచిది నువ్వు ఇట్లా. అందుకే హత్య జరిగింది బైబిల్లో, జరగలా? హేబేలు కయ్యూను దేవునికి బలి అర్పణ శ్రేష్టమైనది అర్పించాడు హేబేలు. కానీ కయ్యూను దేవునికి ఇవ్వవలసిన దానిలో కూడా పెట్టాడు, కానీ పెట్టినోడు గమ్ముకుంటే పోయేదిగా. పెట్టినోడు కూడా మళ్ళీ మనసు ప్రేరేపణ వచ్చి ఎంత ఇయ్యాలా ఏంది దేవునికని పక్కకు తీసుకొని వచ్చాడు కొంత. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పరిశుద్ధుల అవసరతలను నీ ద్వారా దేవుడు తీర్చాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక అవసరతులు తీర్చే దేవుడు నీ అవసరము తీర్చాలి అంటే ప్రభు చెప్పాడు. చివరి మాట ప్రభు చెప్పాడు. లోకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనంలో లాజరు మరియా మార్తల కుటుంబంలోకి వచ్చి, మరి అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది అన్నాడు. ఏంటంట? ఉత్తమమైనది మరియా ఏర్పాటు చేసుకుంది అన్నాడు. అవసరమైంది ఏంటంట? ఒక్కటే, దేవుడు ఒక్కడే మనకు, గ్రంథమొక్కటే మనకు. దేవుడు ఒక్కడే మనకు, గ్రంథమొక్కటే మనకు. ప్రాణము పెట్టిన యేసు దేవుడొక్కడే మనకు. ప్రాణము పెట్టిన యేసు దేవుడొక్కడే మనకు. అందరము కలిసి మెలసి ముందడుగు వేయాలన్నా, అందరం కలిసి మెలసి ముందడుగు వేయాలన్నా, వాదమెందుకు మనకు, భేదమెందుకు మనకు, వాదమెందుకు మనకు, భేదమెందుకు మనకు. అందరము కలిసి మెలసి ప్రభువు పని చేద్దామన్నా, అందరం కలిసి మెలసి ప్రభువు పని చేద్దామన్నా, దేవుడొక్కడే మనకు. హల్లెలూయా. దేవుడొక్కడే, గ్రంథం ఒక్కటే కనుక అవసరమైంది కూడా ఒక్కటే. ఆ ఒక్కటి ఏంటో చెప్తాను. ఆ ఒక్కటి ఏంటంటే దేవుని వాక్యమే. అవసరమైంది ఏంది? మార్తేమో అనేకమైన పనులు చేసుకుంటా ఉంది, మరి ఏమో యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ఉందంట. అందుకని ప్రభు చెప్పాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, కానీ అవసరమైంది ఏంటో తెలుసా? నీ అవసరం దేవుడు తీర్చాలి అంటే అవసరమైంది ఒకటే, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన వాక్యాన్ని పాటించాలి, వాక్యానుసారమైన జీవితం నీలో ఉండాలి. ద్వితీయోపదేశకాండ గ్రంథం 28:1 మనం చూస్తే అక్కడ అంటాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, శాసనాలను శ్రద్ధగా విని అనుసరించి నడిచిన ఎడల నీవు ఆశీర్వాదకరంగా ఉంటావన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తే బలులను అర్పించుట కంటే దేవుని మాట వినడం శ్రేష్టం అన్నాడు. ఎవరి మాట వినాలి? యేసయ్య మాట వినాలి. నీ అవసరాల్ని తీర్చే దేవుడు కాగా క్రీస్తు యేసునందు తన మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడింది. మీ ప్రతి అవసరం తీర్చాలి అంటే నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే, అవసరమైంది ఒక్కటే, అదేంటంటే ప్రభువు మాట నీవు వినడమే. తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం ప్రభు దగ్గర. అయ్యా, నీ మాట వింటాను, నీకు లోబడతాను ప్రభువా, నీ మాట నీవు అంగీకరిస్తానయ్యా, నీ మాట శ్రద్ధగా నేను ఆలకిస్తాను, నీ మాటలు అనుసరించి నేను నడుస్తానని ఓ తీర్మానంలోకి వద్దాం. ఇప్పటి వరకు ఒకవేళ ప్రభువు మాట వినకుండా దూరంగా వెళ్ళిపోయేవేమో, ప్రభు మాటను పెడచెవిని పెట్టేవేమో, ప్రభు మాట వినకుండా వెళ్ళిపోతున్నావేమో, ప్రభు మాట విని కూడా నాకు కాదులే అనే నిర్లక్ష్య వైఖరితో ఉన్నావేమో. దేవుని మాట విందాం, దేవుని మాటను అనుసరించి నడుద్దాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండును, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. వాక్యమే ఉన్న దేవుడు నీతో ఈ దినం మాట్లాడిన దేవుడు, నీ అవసరాలను తీర్చే దేవుడు, శారీరక అవసరాలు తీరుస్తాడు,
ఆరోగ్య అవసరాలు తీరుస్తాడు, జ్ఞాన సంబంధమైన అవసరాలను తీరుస్తాడు. మరి నీకున్న ప్రతి కొరత, ఏ విషయంలో నీవు కొరత కలిగి ఉన్నావో, ఏ విషయంలో అవసరాన్ని నీవు కలిగి ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ అవసరాలను తీర్చే దేవుడు మన దేవుడు. క్రీస్తు యేసునందున్న వారికి అవసరాలు తీరుస్తాడు. ఇంకా ఒకవేళ ప్రభువుని అంగీకరించుకుని ఉన్నావేమో, ఇంకా ఒకవేళ ప్రభువుకు దూరంగా ఉన్నావేమో, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసించి పశ్చాత్తాపడి నమ్మి బాప్తిసం పొంది మారు మనసు అనుభవంలోకి రా. ఒకవేళ నేను రక్షించబడ్డానయ్యా అంటే నీ ఆత్మీయ జీవితంలో ప్రభు మాట నీవు వింటున్నావా లేదా, ప్రభు మాటను అనుసరించి నడుస్తున్నావా లేదా, ఒక్క నిమిషం నుండి నీవు పరిశీలన చేసుకో. ఒక్క నిమిషం పశ్చాత్తాపడుతూ నీ మాట వింటానైనా, నీ మాటను అనుసరించి నడుస్తానయ్యా, నీ మాట ప్రకారం నా జీవితాన్ని కట్టుకుంటానైనా, నీ మాటలు నా జీవితానికి మేలు చేయగలిగినవి కనుక, నక్కలలో తీర్చగలిగిన కనుక నీ మాటే నిత్య రాజ్యాన్ని నాకు అనుగ్రహించగలిగిందయ్యా. ఒకడు రొట్టె వలన మాత్రమే బ్రతకడు, నా నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడన్నావు నాయన. కనుక నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట నాలో జీవాన్ని కలుగు చేసి నిత్య జీవానికి నన్ను వారసుడిగా చేయలాగున నీ మాట వింటానయ్యా. నీ మాట శ్రద్ధగా వినుట వల్ల విశ్వాసం కలుగును, అది క్రీస్తుని గురించిన మాట వల్లనే కలుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉండగా తండ్రి నీ మాట వింటాను, నీ మాటకి లోబడతాను, నీ మాటను అనుసరించి జీవిస్తాను. అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందడం దేవుని ఆజ్ఞ ఉన్నది. ఇదే దేవుని మాట. ఇంకా ఒకవేళ ప్రభువుని అంగీకరించకుండా ఉంటే ప్రభువుని అంగీకరించు. ఒకవేళ అంగీకరిస్తే నీవు దేవుని మాట వింటున్నావా, నీ అవసరాలు తీర్చబడుతున్నాయా, నీ అక్కరలు తీర్చబడుతున్నాయా? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడువు, అద్భుతకరుడు, ఆలోచనకర్తమైన నా గొప్ప దేవాన్ని స్తుతిస్తున్నాను ఆయన. స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాను. బలపరచండి, భద్రపరచండి. ప్రత్యేకమైన కృపా దీవెన నీ ఆశీర్వాదం ఈ దినాన్ని ప్రభువా నీవు మాట్లాడిన వాక్కుల కొరకు నీకు స్తోత్రాలు. క్రీస్తు యేసునందు మహిమలో మహదైశ్వర్యాన్ని బట్టి మీ ప్రతి అవసరతను నేను తీర్చేవాడినని మాతో మాట్లాడేవి నాయన. 6 విధములైన అవసరతలు మాకు తీర్చగలిగిన దేవుడు నేనని మీరు మాట్లాడుతూ వచ్చారు. మా అవసరాలు తీర్చబడాలి అంటే అవసరమైనది ఒక్కటే, అది నీ మాట వినడం, నీ బోధ వినడం, నీ మాటను అనుసరించి మా జీవితాలు కట్టుకోవటం అని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన వాక్కుల కొరకు నీకు స్తోత్రాలు. విత్తమైన వాక్యాన్ని మా అందరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ఫలింపు చేయండి, కృప చూపించండి ఆయన. సహాయం చేయమని, బలపరచమని, వాక్యాన్ని వింటున్నటువంటి వారందరి జీవితాల్లో కూడా వారి అవసరతలు నీ నామములో తీర్చబడునుగాక, వారి అక్కరులు తీర్చబడునుగాక, వారి కొరతలు సమృద్ధికరమైనటువంటి దీవెనలుగా మార్చబడునుగాక. అటు కృప చూపించి మేలు చేయమని, ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని మీరు కలిగి చేయమని, శ్రమలుస్తుందని కృంగిపోక ఆనందాన్ని కలిగిన వారిగా ఉండి నీ యందు వారి యొక్క అవసరాలు తీర్చబడినట్లుగా కృప చూపించమని, యేసు పరిశుద్ధ నామములో విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని, చూస్తున్న వారందరి కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను కూడా మీరు బలపరిచి స్థిరపరిచి వారి అక్కరలో మీరు తీర్చమని యేసు ప్రభు నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి.